అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:13. అపోస్తల కార్యములు 8:14-17 వచనములలో పేతురు, యోహానులు ఏ విధంగా సమరయ వారిపై చేతులుంచిరో చదువుచున్నాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును, యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సామాన్యముగా సమరయులు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉండవలసినది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఒక ఉద్దేశముతోనే ప్రభువు పరిశుద్ధాత్మను అనుమతించలేదు. వారి మీద చేతులుంచిన తర్వాతనే వారు పరిశుద్ధాత్మను పొందిరి. యోహాను 4:9లో యూదులు సమరయులతో సాంగత్యం చేయరని చదువుచున్నాం. ఇప్పుడు అదే సమరయులు ప్రభువైన యేసునందు విశ్వాసముంచిరి. ప్రభువు వారు నూతన జన్మ అనుభవం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను ఇచ్చిన ఎడల యూదులు తాము పెంతెకోస్తు పొందిన ఆత్మ ఈ సమరయులు పొందిన ఆత్మ కంటే శ్రేష్టమైనదని చెప్పేవారే. అందువలన దేవుడు పేతురు, యోహానులను సమరయకు పంపి పెంతెకోస్తు యూదులు ఏ వరమునైతే పొందిరో అదే సమరయులకు కూడా ఇవ్వబడటం చూచిరి. అప్పుడు పేతురు, యోహానులు వారందరూ సమానులని, సహోదరులని తెలుపుటకు వారిపైన చేతుల నుంచిరి. అంతకుముందు వారు భేదభావము కలిగి ఉండిరి. ఆత్మీయ సమానత్వము, ఏకత్వము తెలియజేయుటకే వారిపైన తమ చేతుల నుంచిరి. మనమందరము ఒకటే అను సత్యం తెలియజేయుటకే హస్త నిక్షేపణ అను సాక్ష్యమును కలిగి ఉన్నాం. ధనవంతులని, పేదలని, ఉన్నతులని, దీనులని, చదువుకొనిన వారని, చదువులేని వారని ఇటువంటి భేదములేవి లేవని వెల్లడి చేయదము. మనమందరము ఒకటే. యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీ 3:28. మనం ఎటువంటి కుటుంబము నుండి అయినను రావచ్చును, ఏ దేశమైనను కావచ్చును, ఎట్టి జీవిత విధానమైనను కావచ్చును. కానీ మనం తిరిగి జన్మించిన తర్వాత దేవునికి మనమందరము ప్రశస్తమైన వారమే. అందరూ అవసరమైన వారమే. అందరము ముఖ్యమైన వారమే. హస్త నిక్షేపణ ద్వారా మనం ఈ సత్యమును వెల్లడి చేయదుము. ప్రైజ్ ది లార్డ్.